మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఈరోజు సరైన ఆరోగ్యం కోసం ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నారు ప్రజానికం. అయితే మనకు కడపలో ఉన్నటువంటి అప్సరా సర్కిల్లో ఒక సెంటర్ను మనం ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయాలు ఉంటాయి. ఎందుకంటే దీని పేరే చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనం విజువల్స్తో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆరోగ్య ఆహార కేంద్రం అంటే మీరు హాస్పిటల్స్లో ఎక్కువగా ఈ పేరు వినింటారు. ఆరోగ్య కేంద్రము, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఇలాంటివి. అయితే ఆహార ఆరోగ్య కేంద్రం పేరు వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ఏంటి అసలు? నిజానికి ఇది ఒక హోటల్. ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం లంచ్, సాయంత్రానికి డిన్నర్తో కూడినటువంటి ఫుడ్ అందించే ఒక హోటల్కు అసలు ఇలాంటి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ హోటల్లో ఏమేమి దొరుకుతాయి అనే విషయాలు ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. హోటల్ లోపల ఉన్నాం. ఆహార ఆరోగ్య కేంద్రం, దీని నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. కల్లూరి రఘురామరెడ్డి. ఆయన ఏ ఉద్దేశంతో దీన్ని స్థాపించారు, ఎందుకు అలాంటి డిఫరెంట్ పేరు ఎన్నుకోవాల్సి వచ్చిందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు ఇది కడపలో కొంతకాలంగా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది? యాక్చువల్గా ఏంటంటే ఇది ఆరోగ్యం కోసం స్థాపించిన సంస్థ. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, ఇదేమన్నా గవర్నమెంట్ సంస్థనా ఏంటని అడిగేవాళ్ళు. ఎందుకు స్థాపించాల్సి వచ్చిందంటే నా పర్సనల్గా నేను తీసుకుంటే నేను 2009కి ముందు చాలా ఓవర్ వెయిట్ ఉండేవాడిని. అరౌండ్ 132 kg వెయిట్ ఉండేవాడిని. వెయిట్తో పాటు షుగర్ ఉండేది, బీపీ ఉండేది, కొలెస్ట్రాల్, ఎసిడిటీ చాలా అలార్మింగ్ స్టేజ్లో ఉండేటి. దాన్ని బాడీ వెయిట్ తగ్గిస్తే పోతుందనేసి అనుకొని ఉపవాసంతో చేసిన తర్వాత 43 రోజుల్లో 27 kg బరువు తగ్గాను. దాని తర్వాత 113 days ఒంటిపూట భోజనం తినటంతో 52 kg బరువు తగ్గాను. నాకున్న షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ ఫస్ట్ 5 రోజుల్లోనే చాలా వరకు నార్మల్ అయిపోయాయి. ఓవర్ కార్బోహైడ్రేట్, తక్కువ పీచు పదార్థం తింటాం. నేను అలాగే అయిపోయాను. షుగర్ వచ్చింది, అన్నీ వచ్చాయి. నేనేమనుకున్నా అంటే ఎప్పుడైతే లావు తగ్గిపోయానో, నాకు జబ్బు తగ్గిపోయిందో, ఎందుకు తగ్గింది అనే దాని మీద స్టడీ చేసినప్పుడు నాకు ఎక్కడ సబ్జెక్టు దొరక్కపోతే ఆయుర్వేదాన్ని గురించి చదివిన తర్వాత నాకు కొంత అర్థమైంది. అప్పటి నుంచి 2009 తర్వాత నేను నేర్చుకున్న సబ్జెక్ట్ను 10 మందితో షేర్ చేసుకునేవాడిని. ఎలా షేర్ చేసుకునేవాడిని అంటే, బస్సులో పోతా ఉంటే నా పక్క సీట్ వాడితో, లేకుంటే నా పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతూ వచ్చేవాడిని. తర్వాత మీటింగులు, చిన్న మీటింగులు పెట్టేవాడిని. ఇలాగ నార్త్ ఇండియాలో చాలా చోట్ల మీటింగులు పెట్టాను. దాదాపు 500-600 మీటింగ్స్ పెట్టుంటాను. తర్వాత లాస్ట్లో నాకేమనిపించిందంటే, పుట్టిన ఊరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో 2017లో కడపకు వచ్చి ఇక్కడ క్లాసులు చెప్తుండేవాడిని. ఒక ఆఫీస్ తీసుకొని, ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ప్రతి ఆదివారం క్లాసులు చెప్పేవాడిని. చెప్తున్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ చెప్పేదానికి ఏం నేర్చుకున్నాను అంటే, తినే ఆహారమే మనకు మూలము. అందుకనే ఈ సొసైటీకి ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనే ట్యాగ్లైన్ తోటి మేము చెప్తుంటాము. ఇక్కడ ఏ ఫీజులు తీసుకోబడవు. ఈ తినే తిండి ఎలా తినాలి, మీ జబ్బులు ఎలా తగ్గించుకోవాలి, తగ్గించుకోవటం కాదు, పోగొట్టుకోవటం. ఫుడ్తో వచ్చిన జబ్బులను మళ్ళీ ఫుడ్తోనే తగ్గించవచ్చా? ఫుడ్తో వచ్చే జబ్బులు ఏంటంటే, ఈరోజు డయాబెటీస్ అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఫుడ్తోనే వచ్చింది. ఆహారం ఎలా అంటే అలా తినటం వల్ల. బీపీ అలాగే వచ్చింది, ఎక్సర్సైజ్ చేయకుండా పోవటం. తర్వాత డి విటమిన్ డెఫిషియన్సీ తోటి చాలా రకాల జబ్బులన్నీ వచ్చాయి. మిగతావన్నీ థైరాయిడ్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసాయి. వాటిని కరెక్ట్గా ఆహారం తీసుకున్నామనేసి అంటే మామూలు అయిపోతాం మళ్ళీ. ఆ ఉద్దేశంతో 2017లో 207 మంది సభ్యులను కలిసి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ 207 మంది కడప జిల్లా వాళ్ళే దొరికారు. దాని తర్వాత బయట చేసుకుంటూ ఈరోజు వేలల్లో ఉన్నారు మాకు సభ్యులు. బయట దేశాలకు కూడా చాలా ప్రోడక్ట్లన్నీ పంపిస్తుంటాం. ఇవి తయారు చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే, 100 ఏళ్ల క్రితమో 200 ఏళ్ల క్రితమో ఎలా పాత పద్ధతుల ప్రకారం, సాంప్రదాయ పద్ధతులు అంటాం, పాత పద్ధతులు అనకూడదు, సాంప్రదాయ పద్ధతులు, వాటి ప్రకారము మేము ఏ ఆహార పదార్థానైనా మేము తయారు చేస్తుంటాం. అవి తింటాము అనేది అది జబ్బుకి ఒక మందులాగా. మెడికల్ షాప్ ఉంటుంది. మెడికల్ షాప్లో ఏంటి, వచ్చే జబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తుంటారు మెడికల్ షాప్లో. కానీ మా దగ్గర ఏంటంటే మెడిసిన్స్ అంటే ఓన్లీ తినే ఆహార పదార్థాలు మాత్రమే. ప్రతిదీ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అదే చెప్తుంటాం మేము. ఆయుర్వేదం కూడా కలిసి ఉంటుంది. ఒకనొకప్పుడు ఏంటంటే మనం తినే ఆహారం అంటే 72 రకాల మసాలా దినుసులు మన ఇళ్లలో ఉండేటి.
అవన్నీ వదిలేసి ఈరోజు గరం మసాలాని తయారు చేసేవాడు ఇష్టం ఏ మందులో కలుపుతాడో వాడికే తెలియదు. అవి తినడం మొదలుపెట్టిన తర్వాత మనకు చాలా వరకు జబ్బులు రావటం మొదలయ్యాయి. ఎసిడిటీ ఉంది. ఎసిడిటీ చాలా ఇబ్బంది పడతారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు. ఆ ఎసిడిటీకి మన ఇంట్లో ఉండే జీలకర్ర, సోంపు, వాము, చాలు, ధనియాల పౌడర్, ఇవి కలిపి తింటుంటే ఎసిడిటీ ప్రాబ్లమే ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ప్రతిరోజు ట్యాబ్లెట్ వేస్తాం, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రతిరోజు మేము వంటలు చేయించి హోటల్లో ఫుడ్ దగ్గర నుంచి ఇచ్చే ఛాయ్ కూడా మేము డిఫరెంట్ ఉంటుంది. మా దగ్గర ఇచ్చే ఛాయ్ తాగితే బయట ఛాయ్ ఎక్కడైనా కూడా మీరు చూడొచ్చు, 2 సార్లు తాగామంటే ఆకలి కాదు. మా దగ్గర ఎన్నిసార్లు తాగినా ఆకలి అవుతుంది బాగా ఎక్కువ. టీ తాగామంటే ఆకలి ఎక్కువ అవుతుంది. అట్లా మీ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి, అవి ఏ పదార్థాలతో తయారు చేస్తారు? ఓకే, మిల్లెట్స్ తోటే ఉంటాయి మేజర్గా మిల్లెట్స్ తోటే ఉంటాయి. కాకపోతే టీ కడపలో చాలా ఎక్కువ మంది అవుతుంటారు. టీ కోసం మేము పూర్తిగా ఆర్గానిక్ బెల్లంతోనే తయారు చేస్తాము. తర్వాత రాగి మాల్ట్ చేస్తాము. రాగి మాల్ట్ ఏంటంటే మా దగ్గర స్పెషల్గా ఇది ఒక బ్రాండ్ లాగా తయారు చేస్తాం రాగి మాల్ట్ని. దాని తర్వాత కాఫీ ఉంటుంది, ఆర్గానిక్ కాఫీనే ఉంటుంది. దాని తర్వాత బూస్ట్ దగ్గర నుంచి ప్రతిదీ ఇస్తాం మేము. మా దగ్గర మేజర్ ఏంటంటే కషాయాలు పెడతాం మేము. ఒక 21 రకాల కషాయాలు ఉంటాయి. ఆ 21 రకాల కషాయాలు చాలా రకాల జబ్బులకి ఆ కషాయాన్ని కూడా మేము అందజేస్తుంటాం. ఎవరైనా నా దగ్గరకు వచ్చి సార్ ఏ కషాయం తాగాలంటే నేను చెప్తుంటాను. ఎవరైనా జబ్బు ఉందనేసి వస్తే వాళ్ళ కషాయాలు రెగ్యులర్గా తాగమని చెప్తుంటాను. అట్లాగే వెజిటబుల్ జ్యూస్లు ఉంటాయి. బుడిద గుమ్మడికాయ దగ్గర నుంచి ఏదైనా వెజిటబుల్ తోటి మా దగ్గర కోల్డ్ ప్రెస్డ్ అంటే నార్మల్గా మిక్సీలో వేసి మనం జ్యూసులు తయారు చేసామంటే ఆక్సిడైజ్ అయిపోతుంది. ఆక్సిడైజ్ అయిపోవటంతో మనకు విటమిన్స్ ఇవన్నీ మన శరీరానికి అందవు. విటమిన్స్ ఇవన్నీ శరీరానికి అందకొని ఉంటాయి. కానీ మా దగ్గర కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్ కడప కాదు, రాయలసీమలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చాము మేము. కోల్డ్ ప్రెస్డ్ అంటే చెరుకు గానుగలో చెరుకు పెడితే రసం ఎట్లా వస్తుందో ఇందులో వెజిటబుల్స్ పెట్టామంటే జ్యూస్ బయటకు వచ్చేస్తుంది. అంటే అది ఆక్సీకరణ చెందకుండా ఉంటుంది. అందువల్ల ఆరోగ్యానికి ప్రతిదీ చాలా గొప్పగా ఉండేటట్టు మేము తయారు చేస్తాం. సార్, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అన్ని మిల్లెట్స్తో దొరికేటువంటి తినుబండారాలనే ఇక్కడ పెడతారు. అంటే మనం పూర్వము సజ్జ, రాగిలు, కొర్రలు తినేవాళ్ళం అంటారు. బట్ ఈ కాలంలో ఆ ఫుడ్ పెడితే తినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. మరి మీ బిజినెస్ ఎలా ఉంది ఇవన్నీ పెడితే? నేను మొదలుపెట్టినప్పుడు కొనటానికే ఇబ్బంది పడేవాళ్ళు. చెప్పడం మొదలుపెట్టాము. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫస్ట్ ఒక్కటి చెప్తాను నేను, సద్దన్నం. రాత్రి పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అమ్మవారు పోస్తే ఏం చేసేవాళ్ళు, చల్ల పోసేవాళ్ళు. గుళ్ళ దగ్గర కూర్చొని చల్ల తాగించేవాళ్ళు చిన్నపిల్లలకి. ఆ చల్ల తాగుతూ ఉంటే దాంట్లో ఆ చల్లలో ప్రోబయాటిక్స్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. రాత్రి నీళ్ళలో నానబెడతారు, పొద్దున్నే మధ్య కలిపేసి ఇస్తారు. ఆ ప్రోబయాటిక్స్ డెవలప్ అయిన తర్వాత మనకు చాలా వరకు ఇమ్యూనిటీ లెవెల్ ఎంత గొప్పగా పెరుగుతుందంటే అంత గొప్పగా పెరుగుతుంది. పూర్వకాలంలో వచ్చిన అమ్మవారికి చల్లొక్కటే చాలు, అదొక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్తాను, సద్దన్నం అంటే ఎలా చేసుకోవాలంటే ఊరికేదో మిగిలిపోయింది పొద్దున్న పెరిగేసుకొని తింటాం కాదు. రాత్రి అన్నంలో కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, సామలు, అండుకొర్రలు ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి. వాటిని అన్నం తయారు చేసుకొని చల్లారిన తర్వాత పాలు పోసి తోడు పెట్టేసి పొద్దున్నే ఉల్లిగడ్డను ముక్కలు కోయకుండా పెరుగన్నం అది పెరుగన్నంలాగా తయారైపోయి ఉంటుంది. అది తినగలిగితే నేను ఒకటి చెప్తాను, కడప జిల్లాలో ఉండే 48 లక్షల మందికి రోజు ఈ సద్దన్నం తినగలిగితే వాళ్ళకు జబ్బులే రావు అసలు. అంటే బ్యాక్టీరియా ద్వారా కావచ్చు, వైరస్ ద్వారా కావచ్చు, లేదంటే ఫంగల్ ద్వారా వచ్చే జబ్బులే ఉండవు అనేసి అంటే అసలు ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ లెవెల్స్ ఉండవు. కారణం ఏంటంటే వాళ్ళు తినే చాక్లెట్, బిస్కెట్ ఇవన్నీ. నేను అందుకే సద్దన్నం పెట్టండి, ప్రతి ఒక్కరికి సద్దన్నం పెట్టారంటే చాలు, ఏ జబ్బులు రావు. నంబర్ 1 అది. తర్వాత మేము మిల్లెట్స్ తోటే ఎందుకు తయారు చేస్తామనేసి అంటే ఒక్కసారి తిన్నా కూడా ఎక్కువసేపు ఆకలి కాదు. కారణం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మేము తయారు చేసేటివి అవి కూడా చూపిస్తాను మీకు. నేను ఏమేమి ఎట్లా తయారు చేస్తారన్నీ చూపిస్తాను. రాబోయే రోజుల్లో మీరు పర్మిట్ చేస్తే నేను ఏ వంట ఎలా తయారు చేసుకోవాలి, ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని టైంపాస్ కింద ఏదో ఒక వంట తయారు చేసి అది ఎందుకు పనికి రాకుండా తయారు చేస్తున్నారు. మన దగ్గర అట్లా కాదు, సాంప్రదాయం ప్రకారము ఏది ఎందుకు తినాలి అనే దాన్ని బట్టి నేను వంటలు కూడా చెప్తా వస్తాను. మీరు కొంత నాలెడ్జ్ తెలుసుకున్నారు, మీరు ప్రాక్టికల్గా బరువు తగ్గడం నుంచి మీకు ఈ ఆలోచన మొదలైంది. దీన్ని ఒక హోటల్ లాగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ ఫుడ్ ఇక్కడ అందరికీ అందించాలి. దీని వెనుక మీ ఆలోచన ఏంటంటే ఏం చెప్తారు? మొట్టమొదట్లో ఏంటంటే మిల్లెట్స్ ఎవరు తినేవాళ్ళు కాదు. అబ్బా మాకు అన్నం జీర్ణం అవ్వదు అది తినేవాళ్ళు. నేనేమనుకున్నా అంటే ముందు వీళ్ళకు టేస్ట్ చేద్దాం. 6 నెలల పాటు భార్యాభర్తలు ఎవరైతే నా దగ్గరికి వస్తే నేను వంట తయారు చేసి వాళ్ళకి పెట్టేవాడిని. ఇది బాగుందా లేదా మీరు చూడండి.
బాగుందంటే మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇది తినడం వల్ల 2 పూటలే ఆకలి అవుతుంది. 2 పూటలు తినగలిగితే మామూలుగా భోజనాన్ని ఎట్లా చెప్తారంటే పూర్వకాలంలో వేదాల్లో ఏకభుక్త మహాయోగి, ఒక్కసారి తినేవాడు యోగి అవుతాడు. ద్విభుక్త మహాభోగి, మహాభోగి అంటే ఆరోగ్యవంతుడు, చాలా ఆరోగ్యంగా ఉంటాడు, 2 సార్లు తినాలి. త్రిభుక్త మహారోగి. కానీ ఈరోజు మనం చేసేది ఏంటంటే 3 సార్లు తింటే మహారోగి అన్నాం, కానీ మనం బహుభుక్తలం. ఎన్నిసార్లు తింటామో ఉదయాన్ని సాయంకాలం దాకా లెక్క లేకుండా తింటుంటాం, తాగుతుంటాం. అందుకని మనకు జబ్బులు వస్తున్నాయి. మిల్లెట్స్ తినగలిగితే మీకు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆకలి కాదు. అందుకే నేను ఒకటే చెప్తాను, ఉదయం 10 గంటలకు తినండి, సాయంకాలం 6 గంటలకు తినండి, మీకు ఏ జబ్బు రాదు. కాకపోతే మిల్లెట్స్తో తినాలి. ఎందుకు తినాలి అంటే ఆకలి ఎక్కువసేపు అవ్వకుండా స్లోగా గ్లూకోజ్ని రిలీజ్ చేసుకుంటుంది. చేసినప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి. ఫస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇవి తినడానికి కూడా చాలామంది ఇష్టపడరు. ఇప్పుడు ఎలా ఉంది రాను రాను ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లు కానీ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఏంటి ఫైనల్గా? ఈరోజు నమ్మకం ఏంటంటే, నాకు ఒక నమ్మకం 2 చేతులు ఎత్తి నాకు నమస్కారం పెట్టుకుంటూ వచ్చి, సార్ నేను బాగున్నాను, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, నేను చెప్పిన ప్రకారం చేస్తే అనేసి చెప్తా ఉంటే నాకు ఎంత ఆనందం ఉంటుందంటే, షుగర్ తగ్గింది. డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ నాకు ఇంతకుముందు వారంలో 2 సార్లు 3 సార్లు చేసేవాళ్ళు, ఇప్పుడు నెలకు 2 సార్లు 3 సార్లు చేయించుకుంటున్నానంటే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ఆ ఫీలింగ్ దేంతో రాదు. రీసెంట్గా ఒక లేడీ వచ్చారు నా దగ్గరికి, ఆమెకు డయాలసిస్ వారంలో 2 సార్లు చేయాల్సి వచ్చేది. మంచంలో ఉండేది, ఆమె మంచంలో ఉండేది. ఆవిడ నేను వంట చేసుకొని నీకు పాయసం చేసుకొని తీసుకొని వచ్చాను అనేసి అంటే నాకు ఎంత గొప్పగా అనిపించిందంటే, ఆమె ఏడుస్తుంటే నాకు అల్లమ్మటి కూడా నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి మీరు ఏం చేశారు ఇక్కడ, ఏం వైద్యం చేశారు? తినే ఆహారం కరెక్ట్గా తినండి, జావలు తయారు చేసుకొని తినండి, ఆటోమేటిక్గా బాగా అయిపోతారు. అందులో ఆయుర్వేద మందు కూడా ఉంటుంది. కిడ్నీస్ని డెవలప్ చేయడానికి కొద్దిగా అటిక మామిడాకు లేకపోతే రణపాల ఇటువంటి ఆకులు ఇస్తాము, వాటి కషాయం చేసుకొని తాగమని చెప్తాను. అది ధరలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇవి బయట ఎక్కడంటే అక్కడ దొరకడం లేదు ఇప్పుడు. ఓకే, ధరలంటే నేను నా దగ్గర ఉండే ఐటమ్స్ ఏది కూడా మహా అంటే ఇది ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేశాం కాబట్టి, ట్రస్ట్ కాబట్టి ప్రాఫిట్స్ అనేటివి ఎవరు తీసుకోరు. నేను మా ఇంటికి ఏదైనా ప్రోడక్ట్ తీసుకెళ్లాలన్నా కూడా డబ్బులు ఇచ్చేసే తీసుకెళ్తాను. నేను ఫ్రీ సర్వీస్ చేస్తుంటాను పూర్తిగా. ఈరోజు ఏంటంటే మా దగ్గర రేట్లు బజార్లో కంటే ఉంటే ఒక 5 నుంచి 10% ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే డిఫరెన్స్ ఏముండదు. కొందరు అంటుంటారు సార్ బజార్లోనే ఎక్కువ ఉన్నాయి మీకంటే అనేసి. ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎప్పుడో ముందు కొని పెట్టుంటాము, అప్పుడు ఎప్పుడు ఏ రోజు ఆ రోజు కొనము. నిన్నటి దాకా అండుకూరలు నేను 150 అమ్మేవాడిని బజార్లో, 250 అమ్ముతున్నప్పుడు కూడా. ఈరోజు అంటే నా దగ్గర కూడా పాత స్టాక్ అయిపోయింది కాబట్టి నేను బజార్లో కొని బజార్ రేటే అమ్మాల్సి వస్తుంది. ఇట్లాగా మాది పాత రేటు ఉంటే పాత రేటు ప్రకారమే అమ్ముతాము, కొత్తది రేటు వచ్చిందంటే కొత్త ప్రకారం అమ్ముతాం. బజార్ కంటే మా దగ్గర పెద్ద ఎక్కువ వేరియన్స్ ఏమి ఉండదు, 5 to 10% మ్యాక్సిమం వేరియన్స్ ఉంటుంది. కాకపోతే మా దగ్గర ఉండేటి ఏది కూడా మిల్లెట్స్తో తయారైనవి మాత్రమే ఉంటాయి. అవి కూడా చూపిస్తాను లోపల మీకు. మీ దగ్గర ఎన్ని చిరుధాన్యాలు తృణధాన్యాలు ఉంటాయి, ఎన్ని రకాల వంటకాలు చేస్తారు వాటితో? దాదాపు 19 రకాలతోటి మేము అన్నీ చేస్తుంటాం. తృణధాన్యాలు మామూలుగా 13 రకాలు ఉంటాయి. తృణధాన్యాలు ఏవైనా కూడా ఆ 13 రకాల్లో వాటితోటి వంటలన్నీ తయారు చేస్తున్నాం. అవేంటంటే కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండుకొరలు, క్వినోవా, దాని తర్వాత జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ఇట్లా అన్ని రకాలు. ఈవెన్ బియ్యం కూడా వాడతాము. కాకపోతే ఏంటంటే ఆ బియ్యం బ్రౌన్ రైస్ మాత్రమే ఉంటుంది, దంపుడు బియ్యము, దట్టు ఓల్డ్ వెరైటీస్, తోకవడ్లు, ఇట్లా పాతకాలంలో ఒక 50-100 ఏళ్ల క్రితం ఎటువంటివి దొరికాయో అటువంటి వాటితో వాడుతుంటాం. దాదాపు బియ్యం మా దగ్గర 11 రకాల బియ్యం కూడా ఉంటాయి, అన్నీ అన్పాలిష్తో ఉంటాయి. ఆ బియ్యము వాటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఈరోజు బజార్లో దొరికే బియ్యము 0.2%, అంటే ఆ బియ్యం ఓన్లీ మనము గ్లూకోజ్ ముద్దను తిన్నట్టే ఉంటుంది అది. ఆ బియ్యము మా దగ్గర అన్నీ అన్పాలిష్డ్ పాతకాలంలో పండేటివి ఉంటాయంటే అందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. బ్లాక్ రైస్ ఉంటాయి మా దగ్గర, రెడ్ రైస్ ఉంటాయి, నవారా రైస్ ఉంటాయి, ఇట్లా రైస్లో 11 రకాలు అమ్ముతాము. వీటన్నిటిని ఏ విధంగా సేకరిస్తారు, ఎక్కడెక్కడి నుంచి తెప్పిస్తారంటే? నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను ఉద్యోగం చేసి దాదాపు 9 స్టేట్లు నేను చూస్తూ ఉంటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, పార్ట్ ఆఫ్ కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ నేను చూస్తూ ఉండేవాడిని. అక్కడ నాకు ఎక్కడ ఏది మంచిది దొరుకుతుందని నాకు ఒక్కసారి తెలిసిపోయిన తర్వాత ఎక్కడ సోర్స్ ఉంది అవన్నీ కనుక్కోగలిగాను, వాటి నుంచి తెప్పించుకుంటుంటాం. దాదాపు చెప్పాలంటే కొన్ని ప్రోడక్ట్లు మా దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చే ప్రాఫిట్ కంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పెట్టుంటాం. అందుకని అందరి దగ్గర ఇవి దొరకవు. నేనేమి ఇక్కడ హోల్సేల్ అమ్మటం ఉండదు, రిటైల్ కౌంటర్ మాత్రమే ఉంటుంది. వచ్చిన వాళ్ళకు ఎలా వాడాల్సింది నేర్పించిన తర్వాతే అమ్ముతాం.
సార్ ఇంకోటి ఈరోజు చాలా మంది కూడా ఇటువైపు వస్తున్నారు, వీటిని తినాలి, ఇందులో ఆరోగ్యం ఉంది, మన ఫుడ్ హ్యాబిటీస్ మారడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది అందరూ గ్రహిస్తున్నారు. అయితే అంత మేరకు ఇవి లభిస్తున్నాయా మార్కెట్లో? ఈ విప్లవమే వచ్చి అందరికీ నాలెడ్జే వచ్చి ఇవే తినాలని ఆశపడితే అంత మేరకు దొరుకుతున్నాయంటారా? రైతులు వస్తుంటారు నా దగ్గరికి. రైతులు వచ్చి ఏం చెప్తారంటే, సార్ ఇది కొనేవాళ్ళు లేరు, నేను పండించాను, కొనేవాళ్ళు లేరు అంటారు. మీ ఇంట్లో నువ్వు తింటున్నావా అని అడుగుతాను నేను. అని అంటే నేను తింటలేదు సార్ అంటే, ఫస్ట్ మనం తినడం నేర్చుకోండి, నేను కూడా రైతు బిడ్డనే, మనం తిందాం, ముందు 10 మందికి తినేటట్టు చేద్దాం. ఈరోజు తినేవాళ్ళు చాలామంది తయారైపోయారు. నాకు తెలిసినంత వరకు కడప జిల్లాలో నేను సద్దన్నాన్ని గురించి దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల లీఫ్లెట్స్ వేయించాను, పాంప్లెట్స్ వేయించి పంచి ఉంటాను. ఈరోజు 5 నుంచి 10% జనాలు టిఫిన్లు తింటాం మానేసి సద్దన్నం తింటాం మొదలుపెట్టారు. రీసెంట్గా యూట్యూబ్లోనే ఎక్కడో నేను చూశాను, 800 రూపాయలు సద్దన్నము 5 స్టార్ హోటల్స్లో తీసుకుంటున్నారనేసి. మా దగ్గర అయితే మేము 40 రూపాయలకే పెడతాం సద్దన్నము, అది కూడా మిల్లెట్స్తో చేసిందే, కడుపు నిండా తినేటట్టు పెడతాం. ఓకే, ఇవి దొరకటము అనేది అంటే మన దగ్గర నుంచి డిమాండ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా రైతులు పండిస్తారు. ఎక్కువ రోజులు ఏం పట్టదు ఇది, 90 రోజులు ఏంటి, కొరలు అయితే 70 రోజుల్లోనే పంట వస్తుంది, అండుకొరలు 75 రోజుల్లో పంట వస్తుంది. అదే బియ్యం పండించాలంటే 150 రోజులు అవుతుంది. ఇది డిమాండ్, జనాలు అడుగుతున్నారు అంటే పంట అనేది చాలా ఎక్కువ కాదు, సంవత్సరానికి 3 సార్లు పండించవచ్చు కాదు, 4 సార్లు పండించవచ్చు. కారణం 75 రోజుల్లో పంట వస్తుంది కాబట్టి 300 రోజుల్లో 4 పంటలు పండించవచ్చు. సార్ ఇక్కడ మనకు వెనక వైపున చాలా పిండి వంటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం, ప్రేక్షకులకు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ వేటితో తయారు చేస్తారంటే ఏం చెప్తారు సార్? ఇది మైసూర్ పాక్ అండి. మైసూర్ పాకు బెల్లంతో తయారు చేస్తాము, ఆర్గానిక్ బెల్లంతో తయారు చేస్తాం. ఇది వచ్చేసి తాటి బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు అయిపోయినాయి. ఇవి వచ్చేసి ఇది బ్రౌన్ రైస్తో తయారు చేస్తుంటారు. ఇది ఎర్ర బియ్యంతో చేసిన అరిసెలు. తర్వాత ఇవి వచ్చేసి నువ్వుల పిండితో తయారు చేసిన కర్జికాయలు. తర్వాత ఇవి కూడా ఎర్ర బియ్యంతో తయారు చేసినట్టు, లోపలంకా చాలా ఉంటాయి చెప్తాను నేను. ఇవి వచ్చేసి సొద్దలతో తయారు చేస్తామండి, తప్పెలంట అంటారు. ఇవి అండుకొరలతో తయారు చేసినట్టువి. తర్వాత ఇక్కడికి వస్తే సామలతో తయారు చేసినట్టు, ఊదలతో తయారు చేసినట్టువి. తర్వాత ఇక్కడికి వస్తే ఇవి రాగులతో తయారు చేసాము. ఇది మిక్సర్ ఉంటుంది, పూర్తిగా 5-6 రకాలు కలిసి ఉంటాయి. తర్వాత ఇది అండుకొరలతో తయారు చేశారు. ఇవి మిక్సర్ ఆఫ్ మిల్లెట్స్ ఇప్పుడు అయిపోయినాయి, తయారు చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత ఇవి సొద్దలతో తయారు చేసినట్టువి, సామలతో తయారు చేసినట్టువి, జొన్నలతో తయారు చేసినట్టువి. ఓకే, ఇది ఏవైనా కూడా కామన్ ఏం కాదు. మన దగ్గర తయారు చేసే నూనె నంబర్ 1. కొద్ది రోజుల పాటు ఎండల కాలం వస్తే మేము కుసుమ నూనెతో తయారు చేస్తాం, వర్షాకాలం వచ్చిందంటే కొబ్బరి నూనెతో తయారు చేస్తుంటాం. మా గానుగలో తయారైన కొబ్బరి నూనెతోటే తయారు చేస్తాం. ఆ నూనెలో ఉన్నటువంటి విషయం ఏంటి? కొబ్బరి నూనెలో ఉండే గొప్పతనం ఏంటంటే, ఈ నూనెల గురించి ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఒకసారి. కొబ్బరి నూనెలో మోనోలారిన్ అనేసి ఒక హార్మోన్ ఉంటుంది. మోనోలారిన్ అనేది చిన్నపిల్లలకు 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో తెలివిని పెంచుతుంది. అందుకే కేరళలో కొబ్బరి నూనె తింటుంటారు కాబట్టి కేరళ వాళ్ళకున్న తెలివి మనకు ఉండదు. అందుకనే కొబ్బరి నూనెతో ఎంత రుచి ఉంటాయంటే నెయ్యి కంటే కూడా చాలా రుచి ఉంటాయి. మేము అన్ని కొబ్బరి నూనెతోటే, పూర్తిగా వర్జిన్ కొబ్బరి నూనెతోటే తయారు చేస్తాం. అట్లాగే కుసుమ నూనె కూడా మా గానుగలు ఆడిన నూనెతోనే తయారు చేస్తాం. ఈ 2 తప్ప మా దగ్గర వేరే నూనె, రిఫైన్డ్ నూనెలు ఇట్లాంటివి మా దగ్గర ఉండవు. మేము వాటితో తయారు చేయము. 400 రూపాయలు లీటరు నూనెతో మేము తయారు చేస్తుంటాం. ఇవన్నీ బయట 110 రూపాయలతోటి పామాయిల్ వేసేవో చేస్తుంటారు. కానీ వాటి రుచికి మా రుచికి చాలా తేడా ఉంటుంది. చూసారుగా ఆహార ఆరోగ్య కేంద్రం కడపలో ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా వాళ్ళు మిల్లెట్స్తో ఇక్కడ తినుబండారాలను తయారు చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు రాను ఈ ట్రెండ్ పెరుగుతుంది, ఎక్కువ మంది ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్న క్రమంలో మిల్లెట్స్కు ప్రాధాన్యత పెరుగుతుంది. దానిని గుర్తించి ఒక సొసైటీని ఫామ్ చేసి ఆ సొసైటీ ద్వారా ఇక్కడ కడప ప్రజలందరికీ కూడా ఆయన అందిస్తున్నారు. కేవలం కడప వాసులకే కాదు, ఒక 14 కంట్రీస్కు, ఇతర దేశాలకు కూడా తన దగ్గర నుంచి వివిధ రకాల పిండి వంటకాలు తీసుకెళ్తారు అని మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుడు రఘురామ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు నాగమూరి రెడ్డితో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.